ఛానల్ దిస్ ఇస్ సత్య. సో ఈ రోజు న్యూస్ అప్డేట్స్ వచ్చేసి 70 ఏళ్ల వయసులో భక్తిని బంగారంగా మార్చుకుంటున్న బామ్మ, తనపై 100కు పైగా చోరీ కేసులు. వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ ద బెల్ ఐకాన్. విగ్రహ ప్రతిష్ఠ అయినా ధ్వజస్తంభ ప్రతిష్ఠ అయినా ఏ గుడైనా సరే బామ్మ ఉండాల్సిందే. సో ఎన్ని పూజలు జరిగినా, ఎంత మంది జనాలు వచ్చినా, భక్తులు గుమ్ము కూడినా గానీ ఆ బామ్మ ఉండాల్సిందే. నిత్యము భక్తిలో మునిగిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద గుడైనా సరే, ఎంత దూరమైనా సరే ఆ బామ్మ అక్కడికి వెళ్తూనే ఉంటుంది. 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి గుడిని కూడా సందర్శిస్తూ ఉంటుంది. మరి ఏదన్నా గొప్ప పని చేస్తుందా, లేదంటే ఎవరైనా అధికారికి సంబంధించిన వారి బామ్మన అంటే కానే కాదు. ఆమెపై 100 కేసులు కూడా ఉన్నాయట. మరి అంత చక్కగా భక్తిలో మునిగిపోతూ ఉంటుంది, ప్రతి గుడికి వెళ్తూ ఉంటుంది. అండ్ చాలా మంది జనం ఉన్నా కూడా భయపడకుండా గుడికి వెళ్తూ ఉంటుంది. మరి ఎందుకు అన్ని కేసులు ఉన్నాయి, అసలు ఏం చేస్తుంది అని అంటే, ఆ బామ్మ పేరు సరోజిని, కానీ తనని పిలిచేది సామ్రాజ్యం అని పిలుస్తూ ఉంటారట. సో ప్రతి గుడికి వెళ్తూ ఉంటుందంట, ప్రతి రోజు కూడా వెళ్తూ ఉంటుందంట. మరి వెళ్ళి భక్తిలో పరవశించిపోతుందా, దేవుణ్ణి మొక్కడానికి వెళ్తుందా అంటే కానే కాదు. సో ఎంతమంది జనం ఉన్నారు, ఏ నగలు వేసుకున్నారు, ఏ టైంకి ఏ భక్తుల దగ్గర ఆ నగల్ని గుంజుకోవాలి అని ప్రతిరోజు కూడా ప్లాన్ వేసుకుంటూ ఉంటుందంట. ప్రతి గుడి కూడా వదిలిపెట్టకుండా ఎవరు ఎంత బంగారం వేసుకున్నా కూడా చిటికలో మాయం చేసేస్తూ ఉంటుందంట. తనని పట్టుకోవాలని ఎన్నిసార్లు పోలీసులు ప్రయత్నించినా కూడా ఇంత కూడా అనుమానం రాకుండా, బామ్మను చూస్తే ఇంత అమాయకంగా ఉంది, ఈమె ఎలా చోరీ చేస్తుంది అని చెప్పేసి ప్రతిసారి కూడా పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారట. కానీ నిజానికి గజ దొంగ కంటే పెద్ద దొంగలా మారిపోయింది ఈ బామ్మ. సో తన పేరు సరోజిని అయితే సామ్రాజ్యంగా మార్చుకుని ప్రతి గుడికి ప్రతిరోజు ఎవరు ఎంతమంది భక్తులు వచ్చినా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బంగారాన్ని లాక్కుని మాయమైపోయేదట. ఇప్పటికీ 100 కేసులు పైగా ఉన్నాయి. సో మరి తను పట్టుకునే పనిలో ఉన్నప్పటికీ కూడా రీసెంట్ గా ఆమె దొరకడం జరిగింది. సో మరి ఎక్కడ ఏంటి అని అంటే గుడిలోనే దొరికింది. సో మరి ఇలాంటివి ఎందుకు చేస్తున్నావు అని అంటే కూడా, సో మరి నాకు ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి నేను దొంగతనాలు చేస్తూనే ఉన్నాను. సో నా వయసును నేను పట్టించుకొని కానీ నా దొంగతనాలు నేను చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అని చెప్పేసి చెప్పిందంట. ఇది విన్న పోలీసులు షాక్ అయ్యారు. సో మరి ఎప్పుడైనా సరే బామ్మలు చిన్నగా అంటే కూర్చున్నారు కదా, ఏం చేయర్లే అనుకుంటే మాత్రం పొరపాటు పడినట్టే. సో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఏ ఏజ్ వాళ్ళైనా సరే దొంగతనానికి కనుక అలవాటు పడితే ఏ ఏజ్లో అయినా కూడా విడిచిపెట్టారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి, భక్తులైన వారు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అని అంటే నిత్యము గుడిలోనే ఎక్కువగా దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. స్పెషల్లీ బామ్మలా ఉండే కనిపించే వాళ్ళు కూడా దొంగతనం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మరి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి తనని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. మరి ఎంత దొంగతనం చేస్తుంది, ఎక్కడెక్కడ దాచిపెట్టింది ఏంటి అనేది కూడా సో దర్యాప్తులో తేలేనుంది. కాబట్టి సో ఎస్, ఇది వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.